మరో బ్రేకింగ్ న్యూస్. ఆత్మగౌరవం కోల్పోయిన తర్వాత వచ్చే ఏ పదవి అయినా గడ్డిపోచతో సమానం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. తెలంగాణ ఉద్యమంలో ఎమ్మెల్యే పదవిని గడ్డిపోచలా భావించి వదిలేశాను అని రాజీనామా చేశానని, ఇప్పుడు వచ్చే పదవులు ఎంత అని ఈటెల అన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలోని కాప్రాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఆయన. నాడు దేశ ఆత్మగౌరవం, స్వయం పాలన కోసం సుభాష్ చంద్రబోస్ పోరాడారు అని గుర్తు చేశారు ఈటెల రాజేందర్. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాం మనం. ఈ ఆత్మగౌరవాన్ని కోల్పోయిన తర్వాత వచ్చేటువంటి ఏ పదవి కూడా గడ్డిపోతూ సమానం అనుకుంటున్నాం. మేము తెలంగాణ ఉద్యమంలో అప్పుడప్పుడు చెప్పేది, మేము రాజీనామా చేసాం. 20 ఏళ్ళకే 4 సార్లు ఎమ్మెల్యే కావాల్సిన 7 సార్లు ఎమ్మెల్యే అయినా మేము రిజైన్ చేసాం. గడ్డి పోసలాగా తీసేసాం. ఎందుకు? మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలి, మా స్వయం పాలన కావాలని చెప్పి ఏమన్నాడన్నా సెల్ఫ్ రెస్పెక్ట్ అంట. ఈటెల రాజేందర్ చేసిన ఈ వ్యాఖ్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, గతంలోనూ ఈటెల రాజేందర్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. కడుపులో కత్తులు పట్టుకొని కౌగిలించుకోవడం మాకు చేత కాదు అంటూ మాట్లాడారు. ఇప్పుడు ఆత్మగౌరవం కోల్పోయిన తర్వాత వచ్చే పదవులు గడ్డపోచుతో సమానం అంటూ సంచలన మాటలే మాట్లాడారు. ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి? రోహిత్, గతం నుంచి కూడా ఈటెల రాజేందర్ పదవులు కావచ్చు, బీజేపీలో జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, ఆయన నేరుగా స్పందిస్తున్నటువంటి ఆ నేపథ్యం ఒక రకంగా ఇది ఒక అసహనంతో మాట్లాడుతున్నటువంటి అంశాలు అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదివి రాకపోయినా కూడా కనీసం గౌరవం అన్న ఇవ్వాలి కదా, ఆ గౌరవం కూడా బీజేపీలో ఇవ్వట్లేదు అనేది ఈటెల రాజేందర్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. గత అధ్యక్ష పదవి నుంచి కూడా అధ్యక్ష పదవి కూడా ఆశించారు, అధ్యక్ష పదవి కూడా ఈటెల రాజేందర్ భరిస్తుంది అని అనుకున్నారు. కానీ అధ్యక్ష పదవి కూడా రాలేదు. కనీసం ఈ మధ్యకాలంలో వేసినటువంటి జిల్లా కమిటీలు కావచ్చు, రాష్ట్ర కమిటీలు కావచ్చు, ఈ కమిటీలలో కూడా ఈటెల వర్గాలకు సంబంధించిన ఏ ఒక్కరికి కూడా పదవులు ఇవ్వకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. తాజాగా నిన్న September 17కు సంబంధించిన అంశంలో కూడా ప్రోటోకాల్ ప్రకారం ఒక ఎంపీకి ఇవ్వాల్సినటువంటి లైనప్ ఏదైతే ఉంటుందో అది కూడా ఇవ్వకపోవడం, కనీసం పాస్ కూడా ఇవ్వకపోవడము, ఆయనను గుర్తించకపోవడము చర్చనీయాంశంగా మారింది. నేరుగా విమోచన వేడుకల నుంచి బయటికి వెళ్ళిపోయినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా ఉందనేది కూడా ఉంది. సో ఇప్పుడు తాజాగా ఈయన చేసినటువంటి ఈటెల రాజేందర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, పదవులు ఆత్మగౌరవం దెబ్బతిన్న తర్వాత పదవులు గడ్డిపోచుతో సమానమన్న ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో అవి ఇప్పుడు బీజేపీలో చర్చానీయాంశంగా మారాయని కూడా చర్చ జరుగుతుంది. బీజేపీలో ఖచ్చితంగా ఈటెల రాజేందర్ ఈ పదవుల మీదనే స్పందించి బీజేపీని టార్గెట్ చేసి మాట్లాడారు అనేది కూడా చర్చ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. గతం నుంచి కూడా ఇదంతా ఈటెల రాజేందర్ టార్గెట్ గా చేస్తూ ముందుకు వెళ్తున్నారు అనేది కూడా చర్చ జరుగుతుంది. ఈ మధ్య కాలంలోనే ఈటెల రాజేందర్ ఇంట్లో మొత్తం కూడా కరీంనగర్ జిల్లా ఈటెల వర్గాలందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని బండి సంజయ్ వర్గాలు కావాలనే ఈటెల రాజేందర్ ఇమేజ్ దెబ్బతీస్తున్నాయనేది కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని నేరుగా ఈటెల రాజేందరే స్పందించినటువంటి నేపథ్యం. ఈటెల రాజేందర్ పైన కుట్రలు జరుగుతున్నాయి, ఈటెల రాజేందర్ ఇమేజ్ దెబ్బతీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనేది కూడా చర్చ జరిగింది. సో ఇప్పుడు ఈ వ్యవహారంలో అంతా కూడా ఈటెల రాజేందర్ టార్గెట్ అయ్యారు. ఈటెల రాజేందర్ ని పొమ్మనలేక పొగబెడుతున్నారు రాష్ట్ర పాత వర్గం అంతా అనేది కూడా ఒక చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో అంటే ఈటెల వర్గం కానీ లేదు బీజేపీలో ఉన్న ఇతర నేతలు ఏమన్నా మాట్లాడుతున్నారా? అంటే రాబోయే రోజుల్లో ఈటెల ఏదైనా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందన్న దాని గురించి, ఈటెల బీజేపీలో ఇమడలేకపోతున్నారు అనే సంకేతాలు బయటకు వస్తూ ఉన్నాయి, వాటి విషయం పైన చర్చించుకుంటూ ఉన్నారు. సో రాబోయే రోజుల్లో ఈటెల ఏదైనా ఒక కీలక నిర్ణయం తీసుకువెళ్ళే రాజకీయ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా సొంత బీజేపీ పార్టీలో చర్చ జరుగుతుంది. సో ఈటెల రాజేందర్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇటు పొలిటికల్ రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. ఎందుకు ఆత్మ గౌరవం చంపుకునేంత వరకు ఎందుకు బీజేపీలో ఉన్నారు, ఎందుకు బీజేపీని పట్టుకొని వేలాడుతున్నారు, ఈటెల రాజేందర్ ఎందుకు ఇంత అవమానం జరిగినా కూడా ఎందుకు ఉంటున్నారు అనేది కూడా అన్ని వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. రాబోయే కాలంలో ఖచ్చితంగా స్టాండ్ ఉంటుందనేది కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రకమైనటువంటి అవమానాలు కావచ్చు, ఈ రకమైనటువంటి పరిణామాలు కావచ్చు, ఈటెల రాజేందర్ ను ఎక్కడి దగ్గర తీసుకెళ్తుందనేది అయితే ఒక చర్చ జరుగుతుంది. రైట్ వెంకట్, ఈటెల రాజేందర్ కొన్ని కీలక మాటలు మాట్లాడారు. ఆయన ఆత్మ గౌరవం పోయిన తర్వాత వచ్చే పదవులు గడ్డెపోచతో సమానం అంటూ మాట్లాడారు. మరి ఈటెల
ఆత్మగౌరవం దెబ్బతినే ఘటనలు ఏం చోటు చేసుకున్నాయన్న దాని గురించి మరి ఈటెలు ఏదైనా క్లారిటీ ఇస్తారా? రాబోయే రోజులు ఏదైనా కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా ఈటెలు వెళ్ళబోతున్నారా? రాజకీయ వర్గాల్లో మాత్రం చాలా చర్చలు జరుగుతాయి.